సంక్రాంతి అది ఒక పండుగ కాదు, మన జీవన గమ్యానికి జ్ఞాపకార్థం. ఎందుకంటే అందమైన ముగ్గులకు, గొబ్బెమ్మలకు, హరిదాసు పాటలకు, బసవన్న ఆటలకు, నువ్వుల మిఠాయిలకు, గాలిపటాలు ఎగిరేయటకు, ఇలా ఒకటేమిటి మరెన్నో సంబరాలకు, అనుభూతులకు సంక్రాంతి పెట్టింది పేరు. ఈ పండుగను పంటల పండుగని, మార్పు తెచ్చే పండుగని కూడా అంటారు. అలాగే ఈ పండుగను పెద్ద పండుగ అని, పెద్దల పండుగని కూడా అంటారు. ఈ పండుగ కేవలం సాంప్రదాయాలకే కాకుండా ప్రకృతితో, మనసుతో కలిసే ఒక ప్రత్యేక క్షణం. సంక్రాంతి రోజులో జరిగే ప్రతి వేడుక, ప్రతి ఆచారం మన పూర్వీకుల దార్శనికతకు అద్దం పడతాయి. అప్పట్లో మన పూర్వీకులు ఈ పండుగను 33 రోజులు జరుపుకునేవారు. ఇక ఇప్పుడు కాలానికి తగ్గట్టుగా అంత సమయం లేక 3 రోజులు మాత్రమే జరుపుకుంటున్నారు. అసలు ఈ సంక్రాంతి పండుగను ఎందుకు జరుపుకుంటారు, ఎలా జరుపుకుంటారు, ఈ పండుగ విశిష్టత, గొప్పతనం ఏమిటి అనే ఈ విషయాలు గురించి ఈ వీడియోలో మీకు క్లియర్ గా తెలియజేస్తాను. ఎన్నో ఆసక్తికరమైన విషయాలన్నీ ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. సో ఈ వీడియోని ఎండ్ వరకు మిస్ అవ్వకండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్ గా ఈ వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. తెలుగు వారికి, తమిళులకు కలిపి ఉన్న అతిపెద్ద పండుగ సంక్రాంతి. ఇది కొన్ని ప్రాంతాల్లో 3 రోజులుగా అనగా భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగలాగా ఉంటే మరికొన్ని ప్రాంతాల్లో 4 రోజులుగా అంటే 4వ రోజు ముక్కనుముగా జరుపుకుంటారు. అందుకే దీన్ని పెద్ద పండుగ అంటారు. ముఖ్యంగా పంట చేతికొచ్చిన ఆనందంలో రైతులు ఈ పండుగ జరుపుకుంటారు కాబట్టి రైతుల పండుగగా కూడా దీన్ని అంటారు. అసలు సంక్రాంతి అంటే అర్థం సంక్రమణము అంటే మారడం అని అర్థం. సూర్యుడు మేషాది ద్వాదశ రాశుల్లో క్రమంగా పూర్వ రాశి నుండి ఉత్తర రాశిలోకి ప్రవేశించడమే ఈ సంక్రాంతి. ఈ మకర సంక్రాంతిని పంట కోతల లేదా పంట మార్పిడిలో పండగగా కూడా పిలుస్తారు. ఎందుకంటే ఈ సమయానికల్లా పంట మార్పిడులు అయిపోయి ప్రజలు పెద్ద ఉత్సవాలు జరుపుకుంటారు. ఈ రోజున పంటల్లో వారికి సహాయపడిన వారికి కృతజ్ఞత తెలుపుతారు. ఇక పంటలో పశువులు చాలా పెద్ద పాత్ర పోషిస్తాయి. అందువల్ల సంక్రాంతి పండుగ తర్వాతి రోజుని వాటి కోసమే కేటాయించి ఆ రోజు కనుమ పండుగగా పిలుస్తారు. ఈ పండుగ 3 రోజుల్లో మొదటి రోజు భూమికి, రెండో రోజు మనకు, మూడో రోజు పాడి పశువులకు కేటాయించారు. ఈ పండుగలో భాగంగా పశువులను ఎక్కువగా గౌరవిస్తారు. ఎందుకంటే వాటి వల్లే మనం నేడు జీవిస్తున్నాం. మన వల్ల అవి జీవిస్తలేవు. ఇంకా చెప్పాలంటే మనం ఇక్కడ లేకపోతే అవన్నీ స్వాతంత్రంగా ఇంకా సంతోషంగా ఉంటాయి. కానీ అవి లేకపోతే మనం ఇలా కూడా ఉండలేము. ఇక ఇప్పుడు మన తెలుగువారు జరుపుకునే 3 రోజుల సంక్రాంతి పండుగ విశేషాల గురించి తెలుసుకుందాం. మొదటి రోజు భోగి పండుగ. ఇది సాధారణంగా జనవరి 14న జరుపుతారు. అంటే సంక్రాంతికి ఒక రోజు ముందు భోగి పండుగతో సంబరాలు మొదలవుతాయి. భోగి అంటే భోగభాగ్యాలను అనుభవించే రోజు అని అర్థం. ఎలాగంటే పాడి పంటలు సమృద్ధిగా ఇళ్లకు వచ్చే కాలం ఇదే కాబట్టి ఈ రోజున ఉదయం తెల్లవారక ముందే అంటే 3:30 లేదా 4 గంటల మధ్య అందరూ లేచి భోగి మంటలు వెలిగిస్తారు. దీనిని సంవత్సరంలో ఆ కాలంలో ఉండే చలి పారదోలడానికి కాక ఇంకో సందర్భంలో కూడా జరుపుకుంటారు. ఇంట్లో ఉండే పాత చీపుర్లు, తట్టలు, విరిగిపోయిన బల్లల్లాంటివి వదిలేసి కొత్త వాటితో నిత్య నూతన జీవితం ప్రారంభించడానికి గుర్తుగా కూడా ఈ రోజున భోగి మంటలు వేస్తారు. ఇక పౌరాణికంగా చూసుకుంటే శ్రీకృష్ణుడు ఇంద్రుడికి గుణపాఠం చెప్పడానికి గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తింది ఈ భోగి రోజునే. అంతేకాకుండా ఆ పరమేశ్వరుడు తన వాహనమైన బసవన్నను భూమి మీదకు పంపించి రైతులకు వరంగా మార్చింది ఈ భోగి రోజునే. మామూలుగా అయితే మనం ఈ భోగి రోజున ఇంట్లో ఉన్న వస్తువులతో, చెక్కలతో భోగి మంటలు వేస్తాం. కానీ అసలు ఈ భోగి మంటల్ని ఆవు పిడకలతో, రేగి గంపలతో, రావి చెట్టు, మామిడి చెట్టు, మేడి చెట్టు బెరడులతో భోగి మంటలు గాని వేస్తే గాలి పొల్యూషన్ కాకుండా, గాలిలో ఆక్సిజన్ విడుదలవడమే కాకుండా వాటిలోని ఔషధ గుణాలతో కూడిన గాలిని పీల్చడం వల్ల మనకు మేలు జరుగుతుంది. అందుకే మన పెద్దలు పూర్వం రోజుల్లో ఈ మొదటి రోజున భోగి మంటలు వేయడం ఒక ఆచారంగా పెట్టారు. ఇక సాయంత్రం పూట చాలా ఇళ్లల్లో స్త్రీలు చిన్నపిల్లల బొమ్మల కొలువును ఏర్పాటు చేస్తారు. దీనిలో పిల్లలు తమ దగ్గర ఉన్న వివిధ రకాల ఆట వస్తువులు ప్రదర్శనగా ఉంచి ఆనందిస్తారు. ఈ బొమ్మల కొలువుల్లో కొండపల్లి బొమ్మలు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. ఇంకొంతమంది భోగిపల్ల పేరంటం ఏర్పాటు చేస్తారు. ఇక్కడ పేరంటాళ్ళు, బంధువులు అందరూ కలిసి రేగిపళ్ళు, శనగలు, పూలు, చెరుకు గడలు, కొన్ని నాణేలను, కొత్త బట్టలు వేసుకున్న పిల్లలపై ఆశీర్వాదంగా కుమ్మరించి దిష్టి తొలగిస్తారు. ఈ పేరంటానికి వచ్చిన వారికి తాంబూలాలతో పాటు పట్టుబట్టలు, పసుపు, కుంకుమలు పెట్టడం ఆనవాయితీ. ఇక ఇప్పుడు
రెండో రోజు సంక్రాంతి పండుగ. గోగులు పూచే గోగులు కాచే ఓ లచ్చ గుమ్మాడి వంటి మనసును అద్దుకునే జానపద గీతాలతో కేరింతలు సవ్వడిలు వినిపించే తెలుగువారి రెండో రోజు పండగే సంక్రాంతి. పంటలు చేతికి రావడంతో ఇళ్లల్లో ఉన్న పంట ధాన్యరాశులు చూసుకుని రైతులు మురిసిపోతుంటారు. సనాతన సంస్కృతిలో సంక్రాంతి పండుగను సాంప్రదాయబద్ధంగా జరుపుకుంటారు. నెల రోజుల నుంచి ఈ పండుగ హడావిడి మొదలవుతుంది. దీనినే నెల పట్టడం అంటారు. ధనుర్మాసం ప్రారంభమయ్యేది అప్పుడే. సంక్రాంతి నెల పట్టిన దగ్గర నుంచి అంటే డిసెంబర్ 14-15 తేదీ దగ్గర నుంచి గ్రామాల్లో పట్టణాల్లో రంగవల్లుల పండుగ సందడి ఊపందుకుంటుంది. ఇంట్లోని ఆడవారు వేకువజామునే లేచి తమ ఇంటి వాకిలిని శుభ్రంగా ఊడ్చి కల్లాపు చల్లి ఆపై ముగ్గులు వేసి గొబ్బెమ్మలను పెడతారు. సంక్రాంతి రోజులో మనం చూసే ఇంకో సుందర దృశ్యం గంగిరెద్దులు ఆడించి గంగిరెద్దుల వారు చక్కగా అలంకరించిన గంగిరెద్దులను ఇంటింటికి తిప్పుతూ డోలు సన్నాయి రాగాలకు అనుగుణంగా వాటి చేత చేయించే నృత్యాలు చూడటానికి చాలా రమణీయంగా ఉంటాయి. ఆ గంగిరెద్దులు మనము ఇచ్చే కానుకలను స్వీకరించినట్లు తల ఊపుతూ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు మోకాలు మీద వంగటం వంటి విద్యలు వాటికి నేర్పిస్తారు. అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు అంటూ గంగిరెద్దుల వారు సందడి చేస్తారు. కొత్త ధాన్యము వచ్చిన సంతోషంతో మనం వారికి ధాన్యము ఇస్తాము. హరిలో రంగా హరి అంటూ నడినెత్తిపై నుంచి నాసిక తిరోమణి పట్టీలతో కంచు గజ్జె గల్లు గల్లుమనగా చిందులు త్రొక్కుతూ చేతిలో చిరుతలు కొడుతూ కోడిగుడ్డు లాంటి బోడు తలపై రాగి అక్షయ పాత్ర కదలకుండా హరిదాసు ప్రత్యక్షమవుతాడు. ఇక హరిదాసు పాడే నగర సంకీర్తనాలు ప్రజల్ని భగవంతునిపై భక్తి పరవశ్యంలోకి తీసుకెళ్తాయి. ఇక గంగిరెద్దుల వారు సన్నాయి మేళాలు, కొమ్మదాసురులు, జంగమదేవరులు, బుడముక్కల వారు తమ కళారూపాలతో సంక్రాంతి పండుగకు గ్రామ గ్రామాన అలరిస్తూ శోభయానం కలిగిస్తూ వినోదాన్ని పంచుతారు. ఎడ్ల పందాలు, బరువులాగు పందాలు, కోడి పందాలు, కబడ్డీ క్రీడలు, పతంగులు ఎగరేయడాలు, పేకాట గుండాటలతో గ్రామాలను సంబరాలు ముంచెత్తుతారు. అంతేకాకుండా ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు వదులుతారు. ఇక ప్రతి ఇంటి ముంగట అనేక రీతిలో పెట్టిన ముగ్గుల మధ్యలో గొబ్బెమ్మలను అలంకరిస్తారు. వాటిని ఆవు పేడతో చేసి వాటిపై గుమ్మడి బంతి, చేమంతి, తంగెడు వంటి పూలను ఉంచి అలాగే నవధాన్యాలను పోసి పూజలు చేస్తారు. నెల రోజుల పాటు ఇంటి ముందు వేసే ముగ్గులో చివరి రోజు రథం ముగ్గు వేస్తారు. కార్తీక మాసం మొదలుకొని సంక్రాంతి పూర్తయ్యే వరకు రహదారులన్నీ రంగుల ముగ్గులతో నిండి సంక్రాంతి శోభను పెంచుతాయి. ఈ కాలంలోనే అంటే హేమంతు ఋతువులో గొబ్బు పువ్వులు అంటే డిసెంబర్ పువ్వులు, చామంతి పువ్వులు, బంతి పూలు ఎక్కువైపోతాయి. మామిడి చెట్లు పూత మీద ఉంటాయి కనుక సంక్రాంతికి ఏ ఇంట చూసినా మామిడి తోరణాలు కాకుండా బంతి పూల తోరణాలు కనబడతాయి. ఎందుకంటే పూత మీద ఉన్న మామిడి కొమ్మలు విరగవు కాబట్టి బంతి పూలతో అలంకరిస్తారు. ఇక సంక్రాంతికి దాదాపుగా అందరి ఇళ్లలో అరిసెలు, బొబ్బట్లు, జంతికలు, చక్కినాళ్ళు, సేమియా, పాయాసం, పరమన్నం, పులిహోర, గారెలు ఇలా రకరకాల వంటకాలు చేసి కొత్త బట్టలు వేసుకుని ఈ పండుగను అందరూ ఆనందంగా ఆస్వాదిస్తారు. ఇక ఇప్పుడు ఫైనల్ గా మూడో రోజు కనుమ పండుగ. కనుమ పండుగను మూడో రోజు జరుపుకుంటారు. కనుమ అంటే పశువు అని అర్థం. ప్రధానంగా పశువులను ఆరాధించే రోజు ఇది. హిందూ సనాతన ధర్మంలో గోవులను పూజిస్తున్న నేపథ్యంలో ఏరువాకతో జీవనాధారమైన గోవుల సంతతి అయిన పశువులను పూజించడం ఈ ఆచారం. ఈ నేపథ్యంలో కనుమ రోజు పశువులు ఉండే పాకలు శుభ్రం చేస్తారు. పశువులను గ్రామంలోని చెరువులో శుభ్రంగా కడుగుతారు. ఆ తర్వాత వాటి కొమ్ములకు పసుపు కుంకుమలు రాసి నొసట బొట్టు పెట్టి అందమైన బంతి పూలతో అలంకరించి ఆరాధిస్తారు. ఇక వీటి అన్నింటితో పాటు ప్రత్యక్ష ఆకర్షణీయంగా ముందుగా గుర్తుకు వచ్చేది ఉభయ గోదావరి జిల్లాలో జరిగే ప్రబల తీర్థం. ఇక దివిసీమ సాంప్రదాయ పోటీలు, కాయాకింగ్ లాంటి ప్రదర్శనలు, డ్రాగన్ బోట్ రేసులు అన్ని ఏర్పాట్లతో నిర్వహిస్తారు. అంతేకాకుండా ఎంతగానో ఆకట్టుకునే కోడి పందాలను కొన్ని ప్రాంతాల్లో నిర్వహిస్తారు. అయితే ఆ పందాలను జీవహింసగా భావించి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధించాయి. అంతేకాదు వనభోజనాలను కూడా ఈ రోజే నిర్వహిస్తుంటారు. కనుమ నాడు మినుము తినాలనే సామెత ఉంది. దీనికి అనుగుణంగా ఆ రోజున గారెలు, ఆవడాలు చేసుకోవడం ఆనవాయితీ. కనుమ రోజున మాంసాహారం తినడం ఆంధ్ర రాష్ట్రంలో ఆనవాయితీగా వస్తుంది. మాంసాహారులు కాని వారు గారెలతో సంతృప్తి పడతారు. అలాగే కనుమ రోజున ప్రయాణాలు చేయకపోవడం కూడా సాంప్రదాయం. ఇక సంక్రాంతి టైంలో మరొక ప్రత్యేకమైన అంశం సినిమాలు. ఈ టైంలో పెద్ద పెద్ద హీరోలు పోటీపడి తమ సినిమాలు విడుదల చేస్తుంటారు. ప్రత్యేకంగా ఈ సంక్రాంతి టైంకి తమ సినిమా విడుదలయ్యేలా ఏర్పాట్లు చేసుకుంటారు. కోడి పందాల్లా పెద్ద పెద్ద హీరోలు తమ సినిమాలతో సంక్రాంతి బరిలో దిగుతారు. ఇలా దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగను వారి వారి సాంప్రదాయాలకు అనుగుణంగా పెద్ద ఎత్తున జరుపుకుంటారు. భాగ్యాలనిచ్చే భోగి, సరదానిచ్చే సంక్రాంతి, కమ్మని కనుమ ఇలా ఈ 3 పండుగలు ఈ కొత్త సంవత్సరంలో మీ అందరి జీవితంలో కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటూ ఈ వీడియో చూస్తున్న నా మిత్రులైన మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అండ్ మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న.
మీ ఊరిలో సంక్రాంతి సంబరాలు ఎలా ఉంటాయి? వాటిలో మీకు బాగా నచ్చిందేమిటి? తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో ద్వారా మీకు ఎంతో కొంత కొత్త విషయం తెలిసిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.